యువతలో ఆధ్యాత్మిక భావం పెరుగుతుందని మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. అద్దంకిలోని దత్తపాదుక క్షేత్రాన్ని స్వామీజీ సందర్శించారు. దత్తరాగ సాగర యాత్రలో భాగంగా అద్దంకి, చీరాల, పర్చూరు దత్తపీఠాలను సందర్శిస్తున్నామని తెలిపారు. రాగసాగరం వినటం వల్ల భక్తులకు ఆరోగ్యం సిద్ధిస్తుందని స్వామీజీ తెలిపారు. భక్తులకు అనుగ్రహ భాషణ సందేశం ఇచ్చారు. భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మను మంచి పనులకు ఉపయోగిస్తూ సమాజానికి దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయానంద తీర్థస్వామి, అద్దంకి పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానంద తీర్థస్వామి మాట్లాడుతూ మంత్రబలం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుందని అన్నారు. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మంచి పనులకు వినియోగించాలని, అన్నదానం, విద్యాదానం, వైద్యదానం చేయాలని భక్తులను కోరారు. అక్కడ నేను పండిత వంశంలో పుట్టాను. నీలాగనే దుష్టులతో తిరిగి నీచుడయ్యాను. నియమనిష్టాలంతా గాలికి తూలిపారేశాను. దుష్టులు పెట్టినటువంటి రుచికరమైనటువంటి పదార్థాలంతా తింటూ వచ్చాను. అడిగడిగి వేయించుకొని తిన్నాను. వాళ్ళ చేత వడ్డించుకొని తిన్నాను. మంచి శబ్దాలు, మంచి నాదము, మంచి మాటలు మనం వింటూ ఉండాలి. అది మనకు బలం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ప్రతిరోజు మంత్రం చేసుకోవాలి, ఆ మంత్ర బలాన్ని పెంచుకోవాలి. అప్పుడు మనస్సు శుద్ధమవుతుంది, భగవంతుడి ఆశీస్సులు, అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు చాలా పవిత్రమైన మౌని అమావాస్య. ఈ మౌని అమావాస్య రోజు స్వామీజీ వారు ఇక్కడ ధన్వంతరి రాగసాగర అనుగ్రహిస్తున్న రోజు. అందరూ సంకల్పం చేసుకోండి. ప్రతిరోజు కనీసం ఒక 15 నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చోవటం, మంచి సంగీతము, మంచి కీర్తనలు, భజనలు, స్వామీజీ వారి నాదము, ఇటువంటి వాటిని వినటం ప్రతిరోజు పడుకోబోయే ముందు. ఇటువంటి అలవాట్లు చేసుకుని అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. ఆ ఆరోగ్యాన్ని, మీకు భగవంతుడు ఇచ్చిన దాన్ని మంచి సేవకి వినియోగించండి. అన్నదానము, విద్యాదానము, వైద్యదానము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బాగా చేయండి అని స్వామీజీ వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. చిన్నదైనప్పటికీ కూడా కీర్తి పెద్దది అన్నట్టుగా ఇక్కడ ఉండేటువంటి భక్తులు, పరమ భక్తులు అందరూ కూడా ధార్మికమైనటువంటి గుణం సంపన్నులు అందరూ కూడా ఇటువంటి స్థలంలో ఈరోజు ఈ ఆశ్రమంలో, ఈ పీఠంలో ధన్వంతరి రాగసాగరాన్ని చేయటం జరుగుతున్నది. దాన్ని వినే వాళ్ళకి, ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరికీ ఆరోగ్యం ఉండని అనే ఒక దృష్టితో, ఆ దృష్టితో ధార్మిక గుణం కావాలన్నది. ఇప్పుడు ధార్మిక గుణం యువతరానికి ఎక్కువ పెరుగుతున్నది. చాలా సంతోషం. దానికి సాక్ష్యం మనకు ప్రయాగరాజ్ కుంభమేళనే సాక్షి మనకు. అట్లనే పండరాపురంలో పాండురంగుడే సాక్షి. అట్లనే తిరుపతిలో వెంకటరమణ స్వామినే సాక్షి. యువతరం పెరిగింది అనటానికి ఇప్పుడు ధర్మ జాగృతి కలుగుతుంది అందరికి కూడా. ఇటువంటి సమయంలో మనమంతా కూడా అందరూ చేరుకొని మంచి కార్యక్రమాలు చేస్తామనే ఉద్దేశంతో ఈ రాగసాగరాన్ని నడపటం జరుగుతున్నది.